హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లో వీడిన చిక్కులు, కొత్త మార్గదర్శకాలు జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న వివాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని, యజమానులు స్వయంగా డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేయాలని ఆదేశించింది. వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లో హక్కు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో భవిష్యత్తులో చిక్కులు ఎదురవ్వకుండా ఉండేందుకు యాజమాన్య హక్కు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ తేవాలని రిజిస్టర్లు అడుగుతున్నారు. రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్ అందటం బాధితులకు గగనమవుతుంది. ఇక తప్పుడు సమాచారం ఇస్తే జైలుకే అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి నిషేధ జాబితా 22A లేదని, వారసత్వంగా వచ్చిందని, ఇతరులకు హక్కు లేదని డాక్యుమెంట్లో స్పష్టంగా పేర్కొనాలి. స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని రిజిస్టర్లకు సూచించింది. కుటుంబ వివాదాలు, అలాగనే ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే రిజిస్ట్రేషన్ నిలిపివేసే అధికారం అధికారులకు ఇచ్చింది.